సైతాన్ భాషలో మాట్లాడుతుంది. పొట్టలోకి అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు. నొప్పి ఇప్పుడే విడిచేసి వెళ్ళిపోతుంది. కడుపులో నొప్పి ఉందమ్మా ఇప్పుడు? ఉంది. కళ్ళు మూసుకోండి. నేను చేయి పెడుతుండగా నొప్పి పొట్టలోకి. సైతాన్ భాషలో మాట్లాడుతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. రా బయటికి రా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు సైతానా? వాళ్ళ ఆయన ఏం చేస్తున్నావు? రోజు గొడవ పెడుతున్నా. రోజు ఇలా భార్య భర్త మీద గొడవ పెట్టే నువ్వేనా? నువ్వే గొడవ పెట్టిస్తున్నావా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నొప్పి కలిగించే నువ్వేనా సైతానా? నువ్వేనా? నువ్వే కలిగిస్తున్నావు. ఏంజెల్ ఆ నొప్పిని కలిగించే దురాత్మను లాగుతున్నాడు. బడిగిరా యేసుక్రీస్తు నామములో. రా బడిగిరా. వెళ్ళిపోతావా? వెళ్ళిపో. ఇక నీ పని అయిపోయింది. పో యేసుక్రీస్తు నామములో. ఇగరా బడిగిరా. నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా ఉందమ్మా మీకు? మైక్ నొప్పి తగ్గిందమ్మా? తగ్గింది. ఇప్పుడు నొప్పి ఉందమ్మా? తగ్గింది. నొప్పి తగ్గింది. గట్టిగా చప్పలు కొట్టి బోలో బోలో యేసుక్రీస్తు మహారాజుకి. కడుపులో నొప్పి ఉందమ్మా ఇప్పుడు? ఉంది. కళ్ళు మూసుకోండి. యేసు చేయి పెడుతుండగా అనుకోండి. నేను చేయి పెడుతుండగా నొప్పి పొట్టలోకి అగ్ని గంధకాలు. కడుపున్న ప్లేస్ లో ఉన్న దురాత్మ నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుంది. నొప్పి కలిగించే దురాత్మ అగ్ని గంధకాలు. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. నోరు తెరవా. ఓహో అంటుంది దయ్యం. అంటుంది. కాలిపోతుంది దయ్యానికి. ఓహో అంటుంది. నోరు తెరవా అంటుంది. నోరు తెరవా. కడుపులో మంటలో అగ్ని గంధకాలు. సైతాన్ భాషలో మాట్లాడుతుంది. పొట్టలోకి అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు. నొప్పి ఇప్పుడే విడిచేసి వెళ్ళిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. రా బయటికి రా. నొప్పి కలిగించే దురాత్మ రా బయటికి రా. నోరు తెరవా. తెరవా. వాళ్ళ ఇంట్లో నువ్వు ఉన్నావా? ఇప్పటిదాకా ఉన్నావుగా. మరి ఇప్పటిదాకా నువ్వేనా ఉంది ఆ ఇంట్లో? నువ్వే ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు సైతానా? చాలా. వాళ్ళ ఆయన ఏం చేస్తున్నావు? రోజు గొడవ పెడుతున్నా. రోజు ఇలా భార్య భర్త మీద గొడవ పెట్టే నువ్వేనా? నువ్వే గొడవ పెట్టిస్తున్నావా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నొప్పి కలిగించే నువ్వేనా సైతానా? నువ్వేనా? నువ్వే కలిగిస్తున్నావు. ఎందుకు? ఈవెన్ చంపేద్దాం అనుకుంటున్నావా? సైతాను ఈ ఇంట్లో గొడవలు రోజు నువ్వు పుట్టిస్తున్నావా? భార్య భర్త మధ్య గొడవలు. వీళ్ళు కలిసి ఆపిగుండవు. నీకు ఇష్టం లేదా? మరి వారు విడాకులు తీసుకోవాలా? ఎక్కడ ఏ కోర్టులో ఇప్పిస్తావు విడాకులు? సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి ఏ కోర్టులో ఇప్పిస్తావు సైతానా? సైతాన్ అంటుంది విడాకులు ఫ్రీగా ఇప్పిస్తావా? వాళ్ళ కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది. నేను ఉద్యోగం వచ్చింది, సర్టిఫికెట్లు అడుగుతున్నాడు. ప్రార్థన చేయించుకుంటా వచ్చింది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. మరి నువ్వు రాకుండా డిస్టర్బ్ చేసావా? చాలా డిస్టర్బ్ చేశాను. చాలా ఇక్కడ రాకుండా చాలా డిస్టర్బ్ చేసావు. చాలా దూరం వచ్చి ఆపేసాను. దూరం వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఆపేసావా? ఎందుకు? ఇక్కడికి వస్తే నీకొచ్చే బాధ ఏంటి? మరి సైతాన్ నీకొచ్చే బాధ ఏంటి? కొడుకు బాగవద్దు. వాళ్ళ కొడుకు బాగుపడొద్దా? బాగుపడొద్దా? మరి వాళ్ళు ఏం చేయాలి? మరి అడక తినాలా? సైతాన్ వాళ్ళు అడక తినాలా? సైతాన్ అంటుంది బయటికి రా. యేసుక్రీస్తు నామములో నొప్పి ఇప్పుడే దూత ఒక ఏంజెల్ ఆ నొప్పిని కలిగించే దురాత్మను లాగుతున్నాడు. బయటికి లాగుతున్నాడు. నోరు తెరవా. బయటికి రా. యేసుక్రీస్తు నామములో. రా బయటికి రా. విడిచేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతావా? వెళ్ళిపో. ఏదో భార్య పుట్టింటికి వెళ్ళిపోతున్నావు, పోతా అంటున్నావు. సైతాన్ ఏం చేస్తావు? అది కూడా కట్టనియవా? నువ్వు కట్టని. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నీకొచ్చే బాధ ఏంది? కట్టుకోనియవా? దేవుడు వాళ్ళ ఇల్లు కట్టిస్తాడు. ఇక నీ పని అయిపోయింది. పో యేసుక్రీస్తు నామములో. ఇగరా బయటికి రా.
నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. నొప్పి ఉండదు. యేసుక్రీస్తు నామములో ఇల్లు కట్టుకుంటారు. యేసు నామములో. ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండమ్మా. ఒకసారి నడిచి చెక్ చేసుకోండమ్మా. ఎస్, మొత్తం నొప్పి అంతా విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, విడిచేసి మొత్తం నొప్పి మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. స్వస్థ కలుగుతుంది. మళ్ళీ ఇటువైపు రండమ్మా. మొత్తం నొప్పి అంతా కూడా ఎస్ విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఎలా ఉందమ్మా మీకు మైక్? నొప్పి తగ్గిందమ్మా? తగ్గి ఇప్పుడు నొప్పి ఉందమ్మా? తగ్గింది. నొప్పి తగ్గింది. గట్టిగా చప్పలు కొట్టి బోలో బోలో యేసుక్రీస్తు మహారాజుకి.